రెండవ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము కర్మెలీయుడగు నాబాలునకు భార్యయైన అబీగయలు అను తన 2 భార్యలను వెంటపెట్టుకుని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్దనున్న వారినందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకుని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టిరి కనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్యస్వభావమును అగుపర్చును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసెదను. మీ యజమానుడగు సౌలు మృతినందెను కాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకము చేసియున్నారు. కనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులయ్యుండుడని ఆజ్ఞ ఇచ్చెను. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయీమునకు తోడుకొనిపోయి గిలాదు వారి మీదను అషేరీయుల మీదను యెజ్రెయేలు మీదను ఎఫ్రాయిమీయుల మీదను బెన్యామీనీయుల మీదను ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. సౌలు కుమారుడగు ఇష్బోషెతు 40 ఏండ్లవాడై ఏలనారంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదావారు దావీదు పక్షమున ఉండిరి. దావీదు హెబ్రోనులో యూదావారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరములు 6 మాసములు. అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషెతు సేవకులను మహనయీములో నుండి బయలుదేరి గిబియోనుకు రాగా సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొలనునకు వచ్చిరి. వీరు కొలనునకు ఈ తట్టునను వారు కొలనునకు ఆ తట్టునను దిగియుండగా అబ్నేరు లేచి, మన ఎదుట యవనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబు వారు చేయవచ్చుననెను. లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషెతు సంబంధులైన 12 మంది బెన్యామీనీయులును దావీదు సేవకులలో 12 మందియును లేచి మధ్య నిలిచిరి. ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తలపట్టుకుని వాని ప్రక్కను కత్తి పొడవగా అందరూ తటాలన పడిరి. అందువలన హెల్కత్ హజూరీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము.